హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఇందిర. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో నేను వంకాయ, పచ్చిపప్పు, టమాటా కర్రీ ఎలా తయారు చేసి చూపిస్తాను. దానికోసం మనం ముందుగా ఈ పచ్చిపప్పుని ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము వంకాయల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చిన్న ముక్కలుగా ఇష్టం లేని వాళ్ళు కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి అలా సన్నగా కట్ చేసుకోవటం ఏంటంటే ఉపయోగం, మనకి వంకాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. మనం కట్ చేసిన తర్వాత అలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే ఏంటంటే వంకాయ కండ్రెక్కుతుంది, అంటే చేదు వస్తుంది. చూసారా మనకు వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి మా పక్క తోటలో అండి, కట్ చేసుకొని వచ్చాను. ఈసారి తప్పకుండా ఒకసారి మా తోట కూడా చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 సరిపోతుంది. చిన్న ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. ఇవి 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే టమాటాలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైజు అయితే 3 తీసుకోండి, చిన్నవైతే 4-5 టమాటాలు తీసుకోండి. ఈ మనం వంకాయ పచ్చిపప్పు తాలింపు వేసేటప్పుడు మన టమాటా ముక్కల్ని కట్ చేసుకుందాము. నేను ముందుగానే చెప్పాను కదా ఫ్రెండ్స్, మనం ఒక 1 అవర్ ముందు పచ్చిపప్పు నానేసుకోవాలని. నేనైతే ముందే నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనకి పచ్చిపప్పు ఇలా నానటం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఉడుకుతుంది. పప్పు అనేది కర్రీకని మంచి టేస్ట్ వస్తుంది. కంపల్సరీ పప్పు మనకు ఇలా నానాలి. ముందు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత వేడయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఆయిల్ వేడెక్కింది చూసారా ఫ్రెండ్స్. వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిపప్పు వేసుకుందాము. మనం తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. మనకు తాలింపు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలుపుకుందాము. ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవంతా కలిపిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అయితే ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోవటం వల్ల ఏంటంటే పచ్చి వాసన రాకుండా మంచిగా వేగిన మంచి స్మెల్ వస్తుంది. వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల నష్టం ఏం లేదండి. కరివేపాకు తినటం వల్ల కళ్ళకి, హెయిర్కి చాలా మంచిది కాబట్టి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టుకుందాం. మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినాయి కదండి. వేగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పుని వేసుకుందాము. పచ్చిపప్పు వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకుందాం. పచ్చిపప్పు కూడా కలపెట్టిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని వేసుకుందాము. ఒకవేళ అందరికీ డౌట్ రావచ్చండి, పచ్చిపప్పు ఉడకాలి కదా అని. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చిపప్పు ఈ వంకాయతో పాటు త్వరగానే మగ్గిపోతాయి. అయితే ఫ్రెండ్స్, మనము వంకాయ ముక్కలు ఈ పచ్చిపప్పు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. అయితే వంకాయ ముక్కల్లో మనం సాల్ట్ వాటర్లో వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కొంచెం తక్కువైనా మనం మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ముందు ఎక్కువైతే మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. సాల్ట్ అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కలపెట్టుకుందాము. మొత్తం ఒకసారి బాగా కలబెట్టుకొని ఉప్పు అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలపెట్టుకొని దీని మీద మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. మనకు వంకాయ అనేది త్వరగా మగ్గుతుంది కాబట్టి 5 మినిట్స్ సరిపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకుందాము.
చూసారు కదా ఫ్రెండ్స్, మనకి వంకాయ మొత్తం మగ్గుతుంది. ఒక్కసారి కలపెట్టుకొని మరలా మూత పెట్టుకుందాము. చూసారా, మనకి వంకాయ అంతా మెత్తగా ఉడికిపోతుంది. పచ్చిపప్పు కూడా ఇదిగో అలా అంటే మెత్తగా అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడకనిద్దాము. మూత తీసుకొని చూద్దామండి. చూసారా, మనకి వంకాయ మొత్తం మగ్గిపోయి పచ్చిపప్పు కూడా ఉడికి బాగా ఎంత మెత్తగా మగ్గిపోయినాయో. దీనిలో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకుందాము. వేసుకున్న తర్వాత మనం మరొకసారి కలపెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. టమాటా అనేది మనకి వెంటనే మగ్గిపోతుంది కాబట్టి కర్రీలో వాటర్ మాత్రం వేయకండి. వాటర్ వేస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది మారుతుంది. ఇప్పుడు మనకు స్వతహాగా ఆ వంకాయలు, ఆ పచ్చిపప్పు, టమాటాకు వచ్చే వాటరే సరిపోతుంది. దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. మనకు వాటర్ పోస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఆ తర్వాత కారం, కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర వేసుకుందాం. మూత తీసి చూద్దామండి. చూసారు కదా, మనకి టమాటా అంతా ఉడికిపోయి గ్రేవీలాగా ఎంత బాగా వచ్చిందో కర్రీ. దీనిలో ఇప్పుడు కొంచెం కారం వేద్దాము. నేనైతే కారం కొంచెం ఎక్కువ తింటా అండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కారం. కారం వేసిన తర్వాత మరొకసారి కలపెట్టుకుందాము. కారం మనకి ఆ వేడికే మగ్గిపోతుందండి. ఒక 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకుందాము. ధనియా పౌడర్ వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి కూరకి మంచి టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా ఈ కర్రీ నాన్ వెజ్ కర్రీ లాగా బాగా రుచికరంగా ఉంటుంది. మనకి ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలపెట్టుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. ఇలా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుందాము. ఫ్రెండ్స్, మనకి ఎంతో గుమగుమలాడే వంకాయ పచ్చిపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లో వేయటం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మనం కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల కర్రీకి చాలా మంచి రుచి వస్తుంది. అసలు నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా నాన్ వెజ్ కర్రీ లాగా ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్రెండ్స్. చూడటానికి కూడా చూసారా ఎంత బాగుందో కర్రీ. మనకి మెత్తగా వాటర్ వేయకుండా గుజ్జులాగా ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ప్లస్ అంతే రోటీసు, చపాతీల్లో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీతో ఒక్కసారి పెట్టి చూడండి, వాళ్ళు మళ్ళీ రోటీస్ కావాలని అడుగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కర్రీ మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నా టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా.